హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్. ఈరోజు మనం టమాటో రసం చేసుకుందాం ఆంధ్ర స్టైల్లో. ఎన్ని వెరైటీస్ చేసుకున్నా మన తెలుగు వాళ్ళ వంటల్లో మాత్రం తప్పకుండా రసం ఉండి తీరాల్సిందే. రసం బాగా పెట్టామంటే గ్లాసుల్లో వేసుకొని తాగే అంత రుచిగా ఉంటుంది రసం. మంచిగా ఎర్రగా పండిన ఒక 5 టమాటోలను తీసుకొని దానిలోకి కొద్దిగా చింతపండును యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మనం రసం పౌడర్ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లోకి కొద్దిగా మిరియాలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటోలను కొద్దిగా చల్లారపెట్టి బాగా రసం తీసుకోవాలి. కొంతమంది మిక్సీ జార్లోకి వేసుకొని కూడా టమాటోలను గుజ్జులా చేసుకొని కూడా రసం చేసుకోవడానికి వాడుకుంటారు. కానీ దానికంటే ఇలా మనం చేయితో పిండి తీసిన రసమే చాలా బాగుంటుంది. ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఈ రసాన్ని యాడ్ చేసుకొని తర్వాత దానిలోకి మనకు కావలసినంత వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. పులుపును చెక్ చేసుకుంటూ తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. రసం పైన మూత పెట్టి బాగా పొంగు వచ్చే వరకు బాగా మరగపెట్టాలి రసాన్ని. ఎంత మరిగితే రసం అంత రుచిగా ఉంటుంది. ఇలా మరుగుతున్న రసంలోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ను యాడ్ చేసుకోగానే మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా మరిగితే కూడా ఆ రసం పౌడర్ యొక్క వాసన మనకు పోతుంది. ఇలా మరుగుతున్న రసంలోకి మనము పోపును కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పోపు గరిటను తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును యాడ్ చేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఈ పోపును తీసుకొచ్చి మరుగుతున్న రసంలోకి యాడ్ చేసుకోవాలి. అంతే, పోపును యాడ్ చేశాక స్టవ్ను ఆఫ్ చేసుకొని దాంట్లోకి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటే కంప్లీట్గా మన రసం రెడీ అయిపోయినట్లే. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, రసం తినాలనిపిస్తుంది కదా. దీనికి సైడ్ డిష్గా కొద్దిగా ఫ్రై చేసుకున్న చికెన్ కానీ మటన్ కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చేసిన రసం నచ్చిందా మీకు? నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ప్రిపేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. సరే, మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.